దిస్ ఆర్ దట్ అన్న మీరు చూస్ చేయాలి, గౌతమ్ తిన్నూరి ఆర్ వెంకీ అట్లూరి. ఇది ఒకసారి అడిగారు. వెంకీతో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కన్నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా ఎక్కువ. సరే సినిమాలు జరుగుతూ ఉంటే అది ప్రొఫెషనల్గా ఆ రిలేషన్ వేరు. గౌతమ్ ఏంటంటే అంత పర్సనల్ లైఫ్లోకి తను అంత ఉండదు. తను అంత ఈజీగా ఎవరిని అలా తన లైఫ్ తను చాలా క్లోజ్డ్ డోర్స్లో ఉంటాడు. సో ఆ ప్రొఫెషనల్ రిలేషన్ చాలా ఎక్కువ. అంటే గౌతమ్ ఎలాంటి అంటే అసలు ఇక ప్రపంచం తలగిందులైనా మనం ఏదైనా చెప్తే విండు. అలాంటిది ఎంతో కొంచెం మేము ఏదైనా అడిగితే వింటాడు. అంతవరకు గౌతమ్ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు సితారా 50th ప్రొడక్షన్ చేస్తుంది. 50th అనుకోవాలి చేస్తుంది అనుకోండి. యూ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్ హీరో, ఎన్టీఆర్ గారా పవన్ కళ్యాణ్ గారా? ఇంకా కళ్యాణ్ గారు నెక్స్ట్ పెద్ద పొజిషన్స్కి పాలిటిక్స్లో వెళ్ళాలని కోరుకోవాలి, కానీ మనం ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. ఆయన మనకి రాష్ట్రానికి ఏం చేస్తారు, నెక్స్ట్ దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి మనం. ఆయన ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు కాబట్టి 50th సినిమా అంటూ సితారాలో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరిగితే అది ఎప్పుడైనా తారకన్య అని కోరుకుంటాను. చాలా చాకచక్యంగా కవర్స్ మించి ఒక డ్రైవ్ కొట్టిన నాగవంశీ గారు చాలా బాగా ఎస్కేప్ అయ్యారు ఆన్సర్, సేఫ్ ఆన్సర్ చెప్పి. టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్? టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్ అసలు యాక్చువల్లీ ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేయడం కంటే నిన్న నేను కళ్యాణ్ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాము మీ ముగ్గురిని సిద్ధుని ఒక సినిమాలోకి ఎలా తీసుకురావాలని. అది టిల్లు క్యూబ్ చేద్దామా మ్యాట్ 3 చేద్దామా ఏంటి అనేది డిస్కషన్లో ఉంది. అది సో ఈ రెండు కాదు వస్తే అది సిద్ధు జొన్నలగడ్డ ఆర్ నవీన్ పొలిశెట్టి? సిద్ధు. బై నాట్ నవీన్ పొలిశెట్టి? సిద్ధు ఈజ్ అవర్ బాయ్, నవీన్ ఈజ్ అవర్ హీరో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మ్యాడ్ బాయ్స్లో మీ ఫేవరెట్? మ్యాడ్ బాయ్స్లో నా ఫేవరెట్ కళ్యాణ్. అయ్యో మళ్ళీ చాకచక్యంగా కవర్స్ మించి ఒక డ్రైవ్. MAD మనోజ్, అశోక్, దామోదర్, నితిన్, రామ్, సంగీత్, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్? రామ్ నితిన్. కనీసం అన్నీ పిక్ చేశారు ఇప్పుడు కదా, అది నీ చాయిసే కదా. సంగీత్ నేను నితిన్ బ్రో మీరు అడిగి హారిక గారు చెప్పారు నాకు. తర్వాత వంశాన్ని మాట్లాడి అవును కలుద్దాం అని చెప్పేసి అంటే నితిన్ మామ చేస్తాడని అనుకో. ఇప్పుడు నేను నారాయణ నితిన్ అంటే తారకన్న కోసం అన్నాను అంటారు. నేనున్నాను ఇక్కడ ముందున్నాను అంటారు. అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత? అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత అంటే నా కూతురా మా అమ్మని అడిగినట్టు ఉంది నాకు. అలాంటి వాటికి ఆన్సర్స్ ఏం లేవు. ఇది పర్లేదు మీరు ఆన్సర్ చెప్పచ్చు. పుష్ప 2 ఆర్ బాహుబలి 2? ఇది కూడా టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ అంటే ఏం లేదు, అలానేం లేదు. పుష్ప 2 వి రూటెడ్ ఫర్ పుష్ప 2 ఎక్కువ, ఎందుకంటే ఇండియాలో కైండ్ ఆఫ్ ఇది అది అని. బాహుబలి టైంకి మనకింత సోషల్ మీడియా ఇది లేదు. సో మనం దాని ఎఫెక్ట్ తర్వాత రాజమౌళి గారు వేసిన ప్లాట్ఫామ్ అంతా తర్వాత అందరం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అప్పుడు అంత ఇది లేదు. కానీ వి రూటెడ్ ఫర్ పుష్ప 2 లాట్. పుష్ప 2 హిందీలో బాగా చేయాలి. సో ఐ మీన్ వాళ్ళ పెద్ద హీరోలు చేసిన రికార్డ్స్ అని బ్రేక్ చేయాలని వి ఆల్ రూటెడ్ ఫర్ ఇట్. కాబట్టి ఎంతో కొంచెం పుష్ప మీద ప్రేమ ఎక్కువ. ఇంటర్వ్యూ ముగించే ముందు ఇప్పుడు అడిగినవన్నీ బయట వాళ్ళ క్వశ్చన్స్. ఇప్పుడు చాలామందికి నాగవంశీ గారు పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ తెలియదు. మన పాడ్కాస్ట్ చేసినా సరే చాలా వరకు అక్కడ కూడా మంచి వాల్స్ కట్టేసి మీకు కన్వీనియంట్ ఆన్సర్స్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు మ్యాడ్ అనేది కంప్లీట్ యూత్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్, చిచోరీ పనులు, అమ్మాయిలు. మీ లైఫ్లో, మీ కాలేజ్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ, చిచోరీ పనులు ఏమన్నా ఉన్నాయా? చిచోరీ పనులు అంటే ఏం లేదు, చెప్పాను కదా పెద్ద చదివింది ఏం లేదు. కాలేజ్లో కూడా ఆ 60% 65% రావడానికి టైం పట్టింది చాలా. ప్లస్ గొడవలు అంటే ఎప్పుడు ఫస్ట్ నా పేరే ఉండేది. ఐ మీన్ అవుట్ స్పోకన్ అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా పర్మిషన్లకి అన్నిటికీ నన్నే వాడేవారు. ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాలంటే అమ్మాయిలు ఇవన్నీ ఉంటుంది కదా, జూనియర్లు అమ్మాయిలు బాగుంటారని ఇది అని అదని ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. లవ్ స్టోరీలు అంటూ పెద్ద. నాని అన్న మీరు ఒకే కాలేజ్ స్కూల్ ఒకటే స్కూల్ చదివారు. మీ ఇద్దరు ఎప్పుడన్నా చిల్లారన్నా స్కూల్ ఏజ్? లేదు అసలు. మీకు ఆయనతో ఏ మెమరీ లేదు స్కూల్లో? పెద్ద లేదు మెమరీ. మీకు తెలుసా అన్న? నాని సెక్షనే ఇద్దరము, అంటే పెద్ద మెమరీస్ ఏముంటాయి స్కూల్లో చదువుకునేప్పుడు.